హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్గా ఈ తొట్టి అంటే ఈ టబ్ ఇది మన తెల్ల కలువల తొట్టె. ఇందులో చలికాలం మనకి ఇవన్నీ కూడా నిద్రావస్థకి వెళ్ళిపోయినాయి కదా. సో ఈ మట్టి కూడా అంతా బురద బురదగా అయింది. ఇది చేంజ్ చేయాలి. ఈ తొట్టె ఈ టబ్బు కూడా అంతా విరిగిపోయింది, ఎండలో ఉంటుంది కదా, విరిగిపోయింది. సో ఈరోజు నేను ఈ దుంపల్ని కలెక్ట్ చేస్తున్నాను, తెల్ల కలువల దుంపలు. ఇలా కలెక్ట్ చేసిన దుంపల్ని మనం ఒక వారం రోజులు నీళ్ళల్లో పెట్టి ఉంచితే చిగుర్లు మొదలవుతాయి. చిగుర్లు మొదలైనాక రీపాట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే నేను ఈ దుంపలు తీస్తున్నాను. ఎన్ని దుంపలు వచ్చినాయో, ఎంత బలంగా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ దుంప ఇలా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉన్నది మళ్ళీ మనకి కొత్త మొలక వస్తుంది. అన్నీ కలెక్ట్ చేసినాక ఒకసారి కడిగి కూడా చూద్దాం. ఓకే, ఇలా పెద్ద పెద్ద దుంపలు ఉంటాయి. ఇలా ఆల్రెడీ కొంచెం కాలం మారింది కదా, కొన్నిటికి ఇలా చిగుర్లు కూడా వస్తున్నాయి. వేర్లు ఇలా వస్తున్నాయి చూడండి. వేర్లు కాదు, అది యాక్చువల్గా అది చిగుర్లు వస్తున్నాయి. నీళ్ళల్లో తేలుతాయి కదా, ఈ దుంపలు భూమిలో పెట్టాలి, ఇవి నీళ్ళల్లో తేలుతూ ఉంటాయి. చిన్నవి పెద్దవి చాలానే ఉన్నాయి. రాళ్ళల్లే ఉంటాయి, గట్టిగా రాళ్ళల్లే ఉంటాయి. కడిగితే కానీ వీటి అసలు స్వరూపం మనకి తెలియదు. డార్క్ బ్రౌన్ కలర్లో ఉండి గట్టిగా ఉంటాయి అన్నమాట. ఈ మధ్య నర్సరీ మేళాకి వెళ్ళినప్పుడు చూశాను, ఒక్కొక్క మొక్క 800, 900 అలా అమ్ముతున్నారు. పూలు ఉంటే 1000 రూపాయలు అలా అమ్ముతున్నారు. పెంచుకోవటం చాలా ఈజీనే, వాళ్ళు కూడా కష్టపడి తెస్తారు కదా. ఎంట్రీ ఫీజు, స్టాల్ పెట్టినందుకు డబ్బులు కట్టాలి కదా వాళ్ళు కూడా. సో ఇలా అన్నీ తీసేస్తాను, తీసేసి మీకు కడిగి చూపిస్తాను. ఓకే, మొత్తానికి ఈ ఒక్క తట్టెలోంచి ఇన్ని దుంపలు వచ్చినాయి. ఈ దుంపల్ని ఇప్పుడు మనం నీళ్ళల్లో వేసేసుకుందాం. ఇందులో చిన్న పెద్ద చాలానే ఉంటాయి. కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కుళ్ళిపోయినవి మెత్తగా అయిపోతే మనం పట్టుకున్నప్పుడు లొట్టలొట్టగా అయిపోయి ఇలా అనగానే అది విచ్చిపోతాయి. సో ఇవి ఇలా గట్టిగా ఉన్న దుంపల్ని మనం నాటుకోవాలి. ఇలా చిన్న వాటిల్లో కూడా మొక్కలు వస్తాయి, చిన్న వాటిలో బాగా వస్తాయి. సన్నగా చిగురు మొదలైంది చూడండి. ఇలా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇలా వీటన్నిటిని ఇట్లా నీళ్ళల్లో వేసి ఉంచి ఒక 5-6 రోజులు ఇలా నీళ్ళల్లో వేసేసి ఉంచి అప్పుడు వీటిని తిరిగి నాటుకుంటాను. ఈలోపు టబ్బు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఎలా చేసుకోవాలో కంటిన్యూషన్ వీడియోలో చూద్దాం. ఎలా నాటుకోవాలి వీటన్నిటిని, మట్టి ప్రిపరేషను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.